ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హాయ్ కి. హాయ్ అండి. తను యాదగిరి మావయ్య వాళ్ళ అబ్బాయి, పేరు రవి. ఓ అవునా? బాబాయ్కి ఇంత పెద్ద కొడుకున్నాడని ఎప్పుడు చెప్పలేదే? అబ్బా, కరువు తర్వాత వరదలా అందగత్తలందరూ ఒకేసారి ఇలా ఎదురు పడుతున్నారు. ఇంట్లో మన అదృష్టం బాగున్నట్టుంది. ఏం చేస్తుంటావు? రీసెంట్ గా నాకు వాళ్ళ ఆఫీస్ లో జాయిన్ అయ్యాను. అవునా? ఇంకేంటి, హ్యాపీగా లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. గౌరీ, ఎవరు తిను? తను ఆకాంక్ష, మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఆకాంక్ష తిను వినయ్, నాకు కాబోయే మా అక్కకి వుడ్ బి. మా కాబోయే బావగారు ఫ్రమ్ అమెరికా. ఓ హాయ్. హాయ్. ఇది ఇండియా, అమెరికా కాదు. ఇక్కడ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఎవరి లిమిట్స్ లో వాళ్ళు ఉండాలి. ఇందులో తప్పే ఉంది? తప్పే. పరాయి స్త్రీలతో గౌరవంగా ప్రవర్తించకపోవడం తప్పే. మన సాంప్రదాయంలో ముఖ్యమైనది స్త్రీలని గౌరవించడం. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః అని నమ్మే దేశం మనది. ఏంటి, అర్థం కాలేదా? నీలాంటోడికి అర్థం కాదులే. ఎక్కడ ఆడవాళ్లు గౌరవించబడతారో అక్కడ దేవతలు తిరుగుతారని దాని అర్థం. నాన్ సెన్స్. ఇలాంటివన్నీ ఫాలో అవుతారు కాబట్టే ఇండియా ఇంకా వెనకబడింది. యు వర్ రాంగ్ మిస్టర్ వినయ్. వాట్ డూ యు నో అబౌట్ ఇండియా? ఇండియా ఇస్ ద క్రేడల్ ఆఫ్ ద హ్యూమన్ రేస్. This is India. Don't underestimate. Got it? హలో అమెరికా. మా వాడు ఇంగ్లీష్ లో మాట్లాడితే నువ్వేంటి అటు ఇటు చూస్తున్నావు? నువ్వు కూడా ఇంగ్లీష్ లో ఏదో ఒక రిప్లై ఇవ్వు. నేనెందుకు ఇవ్వాలి? నాకు ఆర్గ్యుమెంట్స్ నచ్చావు. గౌరీ, నాకు కొంచెం హెడేక్గా ఉంది, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. అఖి, ఐఎమ్ సో సారీ. తనకి ఇక్కడ కల్చర్ అలవాట్లేదు, సో ఏమనుకోకు. ఆడేమైనా అమెరికాలో పుట్టి పెరిగాడా? కల్చర్ తెలియకపోవడానికి ఇండియా నుంచి అమెరికా వెళ్ళినోడే కదా. చిన్న విషయాన్ని మీరు పెద్ద చేయకండి. అఖి, నువ్వు లోపలికి రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.